పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే మంచి వ్యక్తి అండి. చాలా మంది చాలా సాయం చేశారు, చాలా మందికి చాలా సాయం చేశారు. ఒక్కటి కాదు కొన్ని కోట్లు కూడా సాయం చేశాడు ఆయన. సమస్యను ఇంటికి వెళ్తే ఆఫీస్కి వెళ్తే నిమిషాల మీద ఆయన టేబుల్ మీద ఖాతం తీసుకుని చేస్తారు. ఆయన గెలవక ముందు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు ఆయన. ఆయన ఒకటే అంటున్నాడు, ఆయన పదవి గురించి రాలా, ప్రజలకి మంచి చేయాలని వచ్చాడు. ఓకే, అది అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నారు, ఎలా ఉంది పనితీరు అయింది డిప్యూటీ సీఎం గా? ఆయన పిఠాపురంలో నంబర్ 1 గా చేస్తున్న టాక్ వచ్చిందండి. ఓకే, ఆయన మన సింగనగర్లో వరదలు వచ్చినప్పుడు అటు కూడా వరదలు వచ్చినాయి. ఆయన అటు వెళ్ళాడు, చంద్రబాబు ఇటు వచ్చారు. ఆయన వరదలో కూడా చంద్రబాబు బాగా కష్టపడ్డాడు. ఆయన కూడా అంటే ఆయన ఎక్కడ పదవి వచ్చాక ప్రజలు ఎక్కడా లేరు, సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అని చెప్తున్నారు కొంతమంది. అంటాడండి కొద్దిగా చెప్పమని చెప్తాను. మీ పేరుని నాని గారే, మీ బందర్ సంబంధించిన పేరుని నాని గారే ప్రతిరోజు ఆయన మీద విడిచిపడతా ఉంటారు. ఆ వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం? అవన్నీ బుస్సు మాటలు పడుచుకోవడం. సినిమాలో ఉండాలనుకుంటున్నారు, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారు. ఏమంటే ఎవరు కష్టం వాళ్ళండి. ఇప్పుడు ఆయన ఆ విరుద్ధి ఆయన చేసుకుంటాడు, వస్తాడు రాజకీయం అవుతాడు. ఇప్పుడు నా పని ఉందా, నేను టింకరింగ్ పని చేసేవాడిని, తర్వాత ఆటో తోలుకుంటున్నా, నాకు ఇప్పుడు ఆటో ఫీట్ లేదు, జనం వెళ్ళిపోతాయి. చివరి ప్రశ్న, ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవకాశం ఉందా పవన్ కళ్యాణ్? ఆయన ఏంటి ఆశించట్లేండి, ఆయన ఆశించట్లేదు. జన సైనికులు బలంగా కోరుకునేది పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని. ఎందుకండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కానీ ఆయన కూడా ఇదే నాతో మాట్లాడా. ఇది కూడా పవన్ కళ్యాణ్ కూడా మంచి వ్యక్తి, ఆ మంచి వ్యక్తిలో ఉండాలి. ముఖ్యమంత్రి అవ్వకూడదు భవిష్యత్తులో అవ్వకూడదు. ఎందుకంటే చెడిపోతారు.